తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో గురువందన కార్యక్రమం జరిగింది. వ్యాస పౌర్ణమి సందర్భంగా గురువందన కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని మండల విద్య వనరుల కేంద్రంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది. సభాధ్యక్షులుగా గంపాల స్వామి, ప్రధాన కార్యదర్శి కుడికాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి, ఎంపీడీఓ అనిత, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మంద శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ బుర్ర సదయ్య, తపస్ జిల్లా అధ్యక్షులు ములకల్ల తిరుపతి, ప్రధాన కార్యదర్శి పత్తి వెంకటరామిరెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కొట్టె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ అప్లికేషన్ మెథడ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ లేకుండా గుర్తించి ఎక్కడ ఏ పాఠశాలలో ఏ టీచర్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు, ఏ టీచరు విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చడంలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాడు అనేదాన్ని ఈ యొక్క టీపస్ బాధ్యులు డైరెక్ట్గా వాళ్ళలో కూడా చాలామంది మేము ఈ స్కూళ్ళల్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. కాబట్టి ఇట్లాంటి యొక్క ఉన్నతమైనటువంటి విధానాన్ని ఏదైతే వ్యక్తి ఉన్నతంగా ఆలోచిస్తే వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, వ్యవస్థ అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం ఉన్నతంగా మారితే ప్రపంచానికి మనం విశ్వగురువుగా కావాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే కాలంలో. ఇంకొకటి ఏంటంటే మనము ఉపాధ్యాయ వృత్తి అనేది ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా ఈ గురువు నుంచి ఇప్పుడు ఉపాధ్యాయుడు అనే పదానికే మనము మారిపోయాము అని అన్నారు. కాబట్టి మనం ఉపాధ్యాయుడు అనే దానికి మనము ఒక లిమిట్ అనేది లేకుండా క్లాస్లో పిల్లలందరూ మన క్లాస్కి వచ్చినామంటే క్లాస్లో మనమే ఏం చెప్పినా మనమే. కాబట్టి పొద్దున్న ఇదివరకు గురుకులాలలో పొద్దున్న నుంచి మొదలు పెడితే దినచర్య అంతా వాళ్ళ దగ్గరే ఉండేది, ఎట్లుండాలి ఏముండాలి అన్నీ నేర్పించేవారు. కాబట్టి అంత బాధ్యత కూడా మనమే ఈ ఉన్న టైంలోనే ఈ క్లాస్ చెప్తూ కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన క్లాస్లో ఒక లెసన్ అనేది ఇంతే పరిమితం అనేది కాకుండా లెసన్తో పాటు బయట సమాజంలో మన సబ్జెక్టుకి అనుగుణంగా మన దృష్టిలో ఉన్నది, మన ముందున్న పిల్లల వాళ్ళ పరిస్థితులను కూడా మనము అవగాహన చేసుకొని వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మనం బయట సమాజాన్ని కూడా వాళ్ళకి మనము నేర్పాల్సిన అవసరము ఒక టీచర్గా ఉపాధ్యాయులకి